హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మనకు సిఎస్ఐఆర్ కింద పనిచేసే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మనకు హైదరాబాద్ ఉప్పల్ రోడ్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన జాబ్ అనేది మన హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇది మనకు 2 ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకుంటే మనకు 2 ఏప్రిల్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్కి మే 5th వరకు అయితే ఉంది. మనకు మే 5th వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే మనకు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్లో అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కింద టోటల్ మనకు 11 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు పే లెవెల్ 2 కింద శాలరీ అయితే మనకు 38,000 అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు బేసిక్ పేనే. దీంతోపాటు మనకు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మొత్తం కలుపుకొని 48,000 వరకు అయితే మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు స్టార్టింగ్ శాలరీ అన్నమాట. ప్లస్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఇది మనకైతే ఒకవేళ వస్తే దీంట్లో మనకి 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. 10th తర్వాత ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ఇంటర్ కంప్లీట్ అయ్యిందంటే మీరైతే జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కరైతే జాబ్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు వీళ్ళు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్తో పాటు అలాగే ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. కంప్యూటర్ టైపింగ్ సంబంధించి 35 words per minute అనమాట. 35 words ఇంగ్లీష్లో, మరి అలాగే హిందీలో అయితే 30 words per minute అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి జాబ్కి సంబంధించి మనకు డియర్నెస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన వర్క్ మనం చూసుకుంటే ఎవరికైతే జాబ్ అయితే వస్తుందో, జాబ్ అయితే రిక్రూట్మెంట్ అవుతుందో వాళ్ళకైతే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్ పర్చేస్కి సంబంధించిన వర్క్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డేటా ఎంట్రీ కానీ, అలాగే స్టోర్స్ పర్చేసెస్ గురించి అయితే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్ శాలరీ ప్లస్ చాలా అలవెన్సెస్ అయితే వీళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట శాలరీతో పాటు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 నుంచి 28 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అనమాట. ఓబీసీ వాళ్ళకైతే 31 years వరకు, అలాగే SC/ST వాళ్ళకైతే మనకు 33 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఈ ఏజ్లోపు ఉన్న వాళ్ళందరూ అయితే మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్లో మనకు కంప్లీట్గా 2 papers అయితే ఉంటాయి అన్నమాట. పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 అనేది జనరల్ నేచర్ ఆఫ్ క్వాలిఫై అయితే ఇస్తారు. పేపర్ 2 ఏదైతే ఉంటుందో అదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ని తీసుకొని పేపర్ 2ని బట్టి మనకైతే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది మనకు OMR బేస్డ్ మల్టిపుల్ టైప్స్ ఆబ్జెక్టివ్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. పేపర్ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ స్టాండర్డ్ చూసుకుంటే మనకు 12th standard అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో టోటల్ 200 questions ఉంటాయి. 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1లో మనకు 90 minutes అని ఉంటుంది. పేపర్ 2లో అయితే 1 hour అయితే టైం అయితే ఉంటుంది. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 questions అయితే ఉంటాయి. 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 marks అయితే ఉంటాయి. 200 marks అయితే క్యారీ అవుతాయి అన్నమాట. దీంట్లో అయితే నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉండవు అన్నమాట. దీంట్లో మనకు టాపిక్స్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఈ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. పేపర్ 2 చూసుకుంటే మనం పేపర్ 2లో మనకి 2 subjects అనేవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. జనరల్ అవేర్నెస్లో 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 questions అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకు టోటల్ 150 marks అయితే ఉంటాయి. 300 marks అనేవి ఉంటాయి అన్నమాట. 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి అయితే 3 marks అయితే క్యారీ అయితే చేస్తున్నాం. 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ 1 రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు మనం అయితే. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనం ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరైతే విజిట్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అలాగే మీ ఫోన్ నెంబర్తో మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేసి మీరైతే జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.
ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డే ఏప్రిల్ 2 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మే 5 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనం 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఇది మనకు త్రూ SBI కలెక్ట్ అయితే వీరైతే ఆన్లైన్ నుంచి అయితే వీళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదన్నమాట. జనరల్ OBC వాళ్ళకి మాత్రమే 500 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్కి సంబంధించి. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జాబ్ కూడా మనకు చూసుకుంటే మనకు హైదరాబాద్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.